వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికైతే డిసెంబర్ 16న ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఈరోజు సిటీ ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క అధికార వెబ్సైట్లో. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సంజయ్ మల్హోత్రా. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ సిటీ హోస్టెడ్ ద COP30 క్లైమేట్ సమిట్ ఇన్ నవంబర్ 2025? నవంబర్ 2025లో COP30 వాతావరణ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బెలెమ్, బ్రెజిల్. క్వశ్చన్ నెంబర్ 3, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025? ఫిబ్రవరి 2025లో భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా సిఈసి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జ్ఞానేష్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ 2025 యాజ్ ద క్వాంటమ్ ఇయర్? ఏ అంతర్జాతీయ సంస్థ 2025ను క్వాంటమ్ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐక్యరాజ్య సమితి. క్వశ్చన్ నెంబర్ 5, హూ ఆర్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఆఫ్ 2025? 2025 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జాన్ క్లర్క్, మిచెల్ హెచ్ డోనరెట్ మరియు జాన్ ఎం మార్టినెస్. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ forecast for the fiscal year 2024-25 was predicted around 7% by which global rating agency? 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఏ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 7%గా అంచనా వేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, S&P గ్లోబల్. క్వశ్చన్ నెంబర్ 7, ఆపరేషన్ సాగర్ కవచ్ 2025 is a major security exercise related to which field? ఆపరేషన్ సాగర్ కవచ్ 2025 అనేది ఏ రంగానికి సంబంధించిన ప్రధాన భద్రతా విన్యాసం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తీర ప్రాంత భద్రత. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ మినిస్ట్రీ డిక్లేర్డ్ 2025 యాజ్ ద ఇయర్ ఆఫ్ డిఫెన్స్ రిఫార్మ్స్? 2025ను సంస్కరణల రక్షణ సంవత్సరంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రక్షణ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 9, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద బీసీసీఐ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ముంబై. క్వశ్చన్ నెంబర్ 10, ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్ రీప్లేస్డ్ బై విచ్ బాడీ? భారతదేశ ప్రణాళిక సంఘం స్థానంలో ఏ సంస్థ వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నీతి ఆయోగ్. క్వశ్చన్ నెంబర్ 11, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, June 5. క్వశ్చన్ నెంబర్ 12, ద సేవ్ ద నర్మదా మూవ్మెంట్ వాస్ ఎ ప్రొటెక్ట్ అగెన్స్ట్ విచ్ ప్రాజెక్ట్? నర్మదా బచావో ఆందోళన్ ఏ ప్రాజెక్టు వ్యతిరేకంగా జరిగిన నిరసన? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సర్దార్ సరోవర్ డ్యామ్. క్వశ్చన్ నెంబర్ 13, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద స్ప్లిట్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అక్కర్? భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక ఏ సంవత్సరంలో సంభవించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1907. క్వశ్చన్ నెంబర్ 14, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా? కెనడా రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఒట్టావా. క్వశ్చన్ నెంబర్ 15, ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ వాస్? ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సిడి దేశ్ముఖ్. క్వశ్చన్ నెంబర్ 16, హూ రోట్ ద బుక్ ద గోల్డెన్ థ్రెష్హోల్డ్? ది గోల్డెన్ థ్రెష్హోల్డ్ పుస్తకాన్ని ఎవరు వ్రాసారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సరోజిని నాయుడు. క్వశ్చన్ నెంబర్ 17,
అపోలో 11 వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? అపోలో 11 ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1969. క్వశ్చన్ నెంబర్ 18. హూ గేవ్ ద కాల్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్? స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని ఎవరు నినాదించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బాల గంగాధర్ తిలక్. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ రణతంబోర్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ప్రసిద్ధ రణతంబోర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 20. ద టర్మ్ సెక్యులర్ వాస్ యాడెడ్ టు ద ప్రీమబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్? భారత రాజ్యాంగం ప్రవేశికకు లౌకిక అనే పదం ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 42వ సవరణ. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.